కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న గారంటే మాకేం వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు. అడుగడుగున భూ కబ్జా ఉంది. జగనన్న భూ సర్వే ఒక పక్క జరుగుతుంటే వైసీపీ పెత్తందారుల బకాసురు సర్వే ఒక పక్క జరుగుతుంది. ఆ స్థలాలు కనపడకూడదు. వైసీపీ అధికారంలోకి రాగానే భూములకు రెక్కలు వచ్చాయి. దోచేందుకు కాదేది అనర్హం అనుకున్నారు. రహదారులు వదలలేదు, దారులు వదలలేదు, పంట కాలువలు వదలలేరు, ప్రభుత్వ స్థలాలు వదలలేరు. అయినా కూడా కబ్జాకు గురైపోతున్నాయి. ఈ రోజున మన రాజుపాలెం గ్రామంలో గమనించినట్లయితే వందలాది ఎకరాలకు పంట పొలాలకు నీరందించాల్సిన పంట కాలువలను కబ్జా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో స్థానిక వైసీపీ నాయకుల అండదండలు చూసుకొని ఈ పెత్తందారులు పంట కాలువ అవతల బౌండరీ గీసుకొని ఇదంతా కూడా రియల్ ఎస్టేట్లో కలుపుకొని ఉన్నారు. భౌగోళికంగా పంట కాలువ యొక్క స్థితిని మార్చేస్తున్నారు. పెద్ద కాలువలు కలవాల్సిన ఈ కాలువలన్నీ వెళ్ళి కూడా చిన్న సవిటి కాలువలో కలవాల్సిన పరిస్థితి ఉంది. పైనున్న వందలాది ఎకరాల రైతులు మేము నష్టపోతున్నామని అనేక సార్లు ఇక్కడికి వచ్చినా కూడా భయభ్రాంతులకు గురిచేసి వైసీపీ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేసి తరివేసిన పరిస్థితి. ఇక్కడ చూసినట్లయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగనన్న భూ సర్వే పేరిట ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ భూములు కోల్పోవడానికి ఉపయోగిస్తున్న సర్వేలు ఈ పంట కాలువలు కాపాడడానికి, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు ప్రైవేటుదారుల కబ్జాలకు గురి కాకుండా ఉపయోగించలేకుంది. ఎక్కడ పోయినాయి మీ డైక్లాట్లు, ఎక్కడ పోయినాయి మీ డ్రోన్ కెమెరాలు? హక్కుదారుల ప్రమేయం లేకుండా డ్రోన్లు ఎగరేసి ఆ డైక్లాట్లు తీసుకొని మీ స్థలాలు కాదు అని స్పాట్లో నిర్దేశిస్తున్న ఎంఆర్ఓలు అధికారి యంత్రాంగం ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు పంట కాలువ నిర్వీర్యం అవుతుంది. పైనున్న పొలాలకి నీరు అందవు అని మా జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి గారు ఎంఆర్ఓ కార్యాలయానికి ఏఈ గారిని, ఎస్సీ గారిని, డిఈ గారిని ఎవరిని కలిసినా కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఒక పంట కాలువ యొక్క భౌగోళిక అంశాన్ని మీరు ఎలా మార్పు చేస్తారని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. గతంలో పలుమార్లు చెప్పాము, అధికారులు బాగా చదువుకొని ఈ స్థానాలని అనుభవిస్తుంటారు. రానున్న రోజుల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. కానీ ఈ కబ్జాదారుల కోరలో విరుక్కొని వైసీపీ పెత్తందారుల ఇబ్బందులకు లోబడి మీరు చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికి కూడా రాబోయే ప్రభుత్వంలో మీరు జవాబు ఇవ్వాల్సి వస్తుంది. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ రాజ్యాంగాన్ని గౌరవించి అసమానతలకు గురికాకుండా ఏకపక్షంగా వ్యవహరించే పద్ధతి మానుకోవాలి. ప్రభుత్వ స్థలాలు కాపాడాలి, మన పంట పొలాల కాలువలను కాపాడాలి. నదుల ఒడ్డున, చెరువుల ఒడ్డున, పంట కాలువల మాటున అన్ని రకాలుగా కూడా రియల్ ఎస్టేట్ కబ్జా ఊపందుకుంది. పర్టికులర్గా కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న గారంటే మాకేం వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు. అడుగడుగున భూ కబ్జా ఉంది. జగనన్న భూ సర్వే ఒక పక్క జరుగుతుంటే వైసీపీ పెత్తందారుల బకాసురు సర్వే ఒక పక్క జరుగుతుంది. ఆ స్థలాలు కనపడకూడదు. మట్టి తోలుకోవడం, కాలువలు బూడ్చడం, నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు బూడ్ చేయడం, రియల్ ఎస్టేట్లో మార్చేయడం, ఆ కొమ్ము కాస్తున్న ఎంఆర్ఓలు, ఆ అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో కూడా వారందరూ కూడా దీనికి బాధ్యులే అవుతారు. ప్రజలందరూ కూడా గమనించాలి. సహజ వనరులను కాపాడడానికి, ప్రజల శ్రేయస్సుని కాంక్షించినాటికి, అభివృద్ధి చేయడానికి ఈసారి పవన్ కళ్యాణ్ గారి మాట విని తెలుగుదేశం, జనసేన పార్టీలకి మద్దతు ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ కాలువలు ఏవైతే కబ్జాకు గురైనాయో వీరన్నిటికి కూడా మేము జనసేన పార్టీ లీగల్ విభాగం తరపున పోరాడతాం. పంట కాలువలు సక్రమమైన పద్ధతిలో ఉండాలి. ఈ విధంగా ఆక్రమణకు గురిచేసి వాటి డైరెక్షన్ మార్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందాన్ని కొనసాగినవు వైసీపీ పెత్తందారుల అండదండలు ఎవరైతే చూసుకొని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇంకా మిగిలి ఉన్నది 75 రోజులే. ఈ 75 రోజులైనా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి వీటిపైన చర్యలు తీసుకొని పంట కాలువలు యథావిధిగా ఉండేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది వీళ్ళ భ్రమ. వాస్తవాలకు వస్తే
యువజనుల్ని రోడ్ల మీద వదిలేశారు. శ్రామికుల్ని, రైతుల్ని ఆత్మహత్య పాలు చేసే పరిస్థితికి ఈరోజు వాస్తవంలో ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలో ఉన్నాం. నార్త్ రాజపాలెం గ్రామంకి ఆనుకొని ఒక రెండు పంట కాలువలు ఉన్నాయి. ఈ 2 పంట కాలువల ద్వారా తపాతోపు గ్రామంలో దాదాపు 100 ఎకరాల పంటకి నీళ్లు పోయే పరిస్థితి ఉంది.